వాసుదేవి నమః. నా పేరు కామరాజు. నేను విశాఖపట్నం కనికా పరమేశ్వరి దేవస్థాన సంఘానికి సెక్రటరీని. నా పక్కనే ఉన్నవారు మా ప్రెసిడెంట్ గారు ఆర్చెట్టి దినకర్ గారు. మా ఈ కోవిల గత చాలా సంవత్సరాల నుంచి మేము శ్రావణ మాసం పూజలు రెగ్యులర్గా చేస్తున్నాం. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే 5 వారాలు అమ్మవారికి అలంకరణ చేసుకోవడంలో ఆ తల్లి మమ్మల్ని కరుణించింది. అందుకోసమే మేము ఈసారి మొదటి వారం అయితే మొన్న జరిగిపోయిన వారంలోనే మేము చేసింది ముత్యాల చీరలో అమ్మవారిని అలంకరణ చేసాము. నెక్స్ట్ రెండో వారం నాడు సువర్ణ వస్త్రంతో అలంకరణ చేసాం. ఈ వారం మూడో వారం వరలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రజలలో అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సింది. ఉదయం 10 గంటలకి లలిత సహస్రనామం ఉంటుంది. అది అయిన తర్వాత 108 పూలతో పుష్పాలతో పూజ కూడా జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకి మొత్తం భక్తి జనం అందరూ కూడా ఇంచుమించుగా 300 మంది వరకు కూడా కుంకుమ పూజల్లో పాల్గొంటారు. అది ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతుంది. ఇంకా వచ్చేది 4వ వారం రజిత వస్త్రంలోనే అమ్మవారు దర్శనం ఇస్తారు. ఆ రోజు కూడా ఉదయం 10 గంటలకి సామూహిక లలిత సహస్రనామం 10:30 కల్లా కుంకుమ పూజలు జరుగుతాయి. ఇంకోసారి ఆఖరి వారంలోనే అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలోని మేము ఈసారి దర్శనమిస్తారు అమ్మవారు. ఆ దానికి కూడా ప్రజలలో అందరూ రావాల్సింది. ఆ వారం కూడా 10:30కి కుంకుమ పూజలు అవి కూడా ఉన్నాయి. ప్రజలందరూ వచ్చి దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం మా దానికి ప్రచారానికి సహకరిస్తున్నటువంటి అమరావతి న్యూస్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.